కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతని విరోధముగా మాట్లాడిరి. సొంత అక్క, సొంత అన్న. మరి మాట మాట్లాడినప్పుడు మనకు విరోధంగా ఒక మాట మాట్లాడారు. ఇప్పుడు చెప్పండి, ఎట్లా ఉంటాం, ఎట్లా రియాక్ట్ అవుతాం? చేసాము చేయలేదన్న సంగతి పక్కకు పెడదాం. మనకు విరోధం ఒక్క మాట అంటే ఎట్లా అంటారు చెప్పండి? తలుచుకొని గుర్తు తెచ్చుకొని ఇంకొకసారి చెప్పి ఏమన్నాడు, నన్ను ఏమన్నారు అని మళ్ళీ వేరే వాళ్ళు. మన స్వభావం గుర్తు తెచ్చుకుంటాం, రిమైండ్ చేసుకుంటాం. ఇక్కడ ఎవరు నాకు మోషేకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే మోషే మాట్లాడాలి. కానీ ఆ తర్వాత మాట చూడండి ఏమంటున్నాడు ఆ మాట, యెహోవా ఆ మాట వినెను. మనం ఏమంటాం? నేను విన్నా ఆ మాట, నువ్వు నన్ను అన్నావన్న మాట నేను విన్నాను, నాకు వినపడింది, నాకు చెప్పారు పలానా వాడు అని ఆ వ్యక్తిని మనం చేయబట్టుకుంటాం, ఆ వ్యక్తిని చొక్కాయి పట్టుకుంటాం. ఇక్కడ మోషే వినాలి, మోషే పట్టించుకోవాలి. సాత్వికం అంటే అది. ఎవరు విన్నారంట? సో సాత్వికముగా ఉండేవాడు నేర్చుకునే లక్షణం ఏంటో తెలుసా? దేవుని వైపు చూస్తారు, వారికి ఏ మాటలైతే వింటున్నారో వాటిని విడిచిపెడతారు. దాని గురించి ఆలోచన చేయరు. దాని గురించి ఎందుకు అన్నారు, న్యాయం ఉంది నాలో అని రుజువు చేసుకోవడానికి ప్రయత్నం చేయరు. నువ్వెందుకు ఇలా అన్నావని వారికి ఎదురాడరు, అవమానపరచరు, దూషణకు ప్రతి దూషణ చేయరు. యేసుక్రీస్తు ప్రభువు అనేది చేశాడు. చదవండి, పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటికి ఏ కపటము కనబడలేదు, ఆయన దూషించబడి బదులు దూషింపలేదు, బెదిరింపక. చాలా ఏంటంటే ఆయన దూషిస్తే దూషించలా, తర్వాత ఏం చేస్తున్నాడు? శ్రమ పెడుతున్నాడు. అంటే దూషణ వరకు అయితే తట్టుకుంటాం. కొంతమంది మన భక్తి ఎలా ఉంటుందంటే కొన్ని మాటల వరకు తట్టుకుంటాం, ఇంకా ఎక్స్ట్రీమ్ వీడియో ఎక్కువైపోతున్నాడు మన మీద అన్నప్పుడు ఏం చేస్తాం? బెదిరిస్తాం. ఇప్పుడు కాదు, చూస్తాను అవకాశం వచ్చినప్పుడు. ప్రభు యేసుక్రీస్తు వారు సిలువలో ఆయన సాత్వికాన్ని ఎలా కనపరిచారు? మౌనంగా ఉన్నాడు అంతే. తనకు ఒక్క వేరట కదిలిస్తే తండ్రి నీ దూతలు పంపించంటే ఎంతమంది వస్తారంట? 12 సేనా వ్యూహములు. ఒక వ్యూహం ఈజ్ ఈక్వల్ టు 6000 దూతలు. అంటే 12 × 6 వేసుకుంటే ఎంత అండి? 12 రోళ్ళు 6 ఎంత? 72. 72,000 అంతేనండి. 12 ఎంత? 72,000. 72,000 దూతలు వస్తారంట భూమి మీద. ఎప్పుడు? పేతురు తండ్రి వేడుకున్నాను. చదవండి మత్తయి సువార్త 26వ అధ్యాయము. తండ్రిని వేడుకుంటే ఎంతమంది వస్తారంట? 26వ అధ్యాయము 53వ వచనం. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకునేలా ఆయన 12 సేనావ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలు ఇప్పుడు నాకు పంపడనియు నీవు అనుకోవచ్చున్నావా? 26వ అధ్యాయము మత్తయి సువార్త 26:53. మత్తయి సువార్త 26:53లో ఉంటుంది అన్నమాట. 12 సేనా వ్యూహములు. ఒక వ్యూహము ఈజ్ ఈక్వల్ టు 6,000 మంది. 12 × 6 ఈజ్ ఈక్వల్ టు 72,000 దూతలు. ఒక దూత వస్తే ఎంతమంది సరిపోతారండి? ఒక దూత వస్తే బైబిల్లో హైయెస్ట్ స్లాటర్ ఎక్కడుంది? ఎవరు చెప్తారు? ఒక దూత వచ్చి ఎక్కువ మందిని చంపింది దావీదు దగ్గర. ఇంకా 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 కావాలి. యెహోషాపాతు యుద్ధం కనపడుతుంది. ఇంకా హిజ్కియా దగ్గర యుద్ధం కనపడుతుంది. చూద్దాం రండి, ఒక మాట మీకు చూపిస్తా. సన్హెరీబు అన్న అధ్యాయం దగ్గర చూద్దాము. 37వ అధ్యాయము 36వ వచనం. యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని
మొత్తేను. ఎవరు ఒక్క దూత. ఇదే తీసుకుందాం, మీకు చాలా ఉన్నాయి. ఎంతమంది అంటే 1,85,000 మంది. ఎన్ని దూతలు అంటే అక్కడ చూడండి. 35వ వచనం, నా నిమిత్తం నా సేవకుడు దావీదు నిమిత్తం నేను ఈ పట్టణం కాపాడి రక్షించుదును. అంతలో యెహోవా దూత బయలుదేరి, యెషయా గ్రంథము 37వ అధ్యాయము మీకు కనపడదు. 37వ అధ్యాయము 35వ వచనములో 36వ వచనం, అంతటి యెహోవా దూత బయలుదేరి అశ్షూరు వారి దండుపెట్టు 1,85,000 మందిని మొత్తెను. ఇప్పుడు చూద్దాం, 1,85,000 మంది. ఇప్పుడు 72,000 దూతలు కనుక వచ్చారనుకోండి, ఏమై